హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వప్న. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఈరోజు వచ్చేసి నేను డైలీ వ్లాగ్ చేస్తున్నాను. ఇది మా కిచెన్లో ఉంటే ఈ విధంగా మనకి బ్యాక్ సైడ్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది నాకెందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. అందుకోసం ఒకసారి అప్డేట్ ఇస్తున్నట్టు షేర్ చేస్తున్నాను. ఇటు సైడ్కి కూడా నేను వాల్కి ఈ విధంగా హ్యాంగ్ చేశానండి మొక్కలన్నీ. ఇక్కడ వచ్చేసి నేను ఇనుప కళాయి పాడైపోయిందని చెప్పాను కదా, దాన్ని ఈ విధంగా యూజ్ చేస్తున్నాను. ఇది పల్లీలు అనమాట. పల్లీలు వేయించుకోవడానికి, ఏమన్నా డ్రైగా వేయించడానికి బాగానే అనిపించింది, ఆ విధంగా యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు 10:30 అలా అవుతుందండి. వంట ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను నేను. ఇక్కడ నేను బెండకాయ కర్రీని వండుతున్నాను. ఇది నేను మీతో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే, బెండకాయ కర్రీ మనం వండే టైంలో మనకి ఈ విధంగా జిగురుగా వస్తుంది. ఇదేంటంటే చాలామందికి ఈ బెండకాయ వండాలంటే ఇదే ప్రాబ్లము, అంత జిగురుగా ఫామ్ అయిపోయి అంటుకుంటూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు కదా. ఇది మనకి ఈ విధంగా స్టార్ట్ అవ్వగానే మనం ఒక లెమన్ని తీసుకొని ఒక 10 to 15 డ్రాప్స్, లేదంటే ఒక హాఫ్ చెక్క కంటే కూడా కొంచెం తక్కువ చెక్కను తీసుకొని మనం ఈ విధంగా కూరలో పిండాలి. ఆ తర్వాత మనం మామూలుగా మూత పెట్టేసి కాసేపు ఉంచిన తర్వాత మనకి ఇక జిగురు అనేది ఫామ్ అవ్వదండి. మీరు ఇక్కడ వీడియోలో చూసినట్టయితే ఇదిగోండి ఏ విధంగా ఉందో చూసారా, జిగురు అనేది కనిపించట్లేదు కదా. ఎందుకంటే చాలామంది మనకి వేడి మీద నిమ్మకాయ పిండితే చేదొస్తుంది అని అంటూ ఉంటారు. అలా ఏమీ ఉండదండి. ఇది నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను ఈ టిప్పు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది అన్నది కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఏమీ చేదు రాదు, చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం ఈ విధంగా మామూలుగా మూత పెట్టేసి మగ్గించుకుంటాం కదా, ఆ విధంగా మగ్గించుకోవచ్చు. నేను బాగా డీప్ ఫ్రై చేయట్లేనండి. కొంచెం దగ్గరికి మగ్గిపోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం కూడా వేసానండి. ఈ విధంగా కొంచెం ముక్కలకు పట్టాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను కొత్తిమీరని వేస్తాను. కొత్తిమీరను కూడా జస్ట్ పైన చల్లనండి, కొంచెం సేపు ఫ్రై చేస్తాను. దానివల్ల ఏంటంటే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇది చూసారు కదా, పొడి పొడిగా లేదు, కొంచెం మెత్తగా ఉంటుందండి కర్రీ. ఇప్పుడు ఇందులో నేను ఒక ట్విస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మ్యాగీ మ్యాజిక్ మసాలా. ఇదేంటంటే బెండకాయ కూర మనకి కొంచెం సప్పగా అనిపిస్తుంది కదా, అందుకోసం మనం ఈ మ్యాజిక్ మసాలాని కనుక యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది మనకి కూర ఎండింగ్ ఇక మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఇక కట్టేస్తున్నాం స్టవ్ అనే టయానికి మనం ఒక ప్యాకెట్ని కంప్లీట్గా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక్క 5 minutes మాత్రమే మనం వేడికి ఉంచుతాము. లేదు అని అంటే మళ్ళీ ఫ్లేవర్ మారుతుంది. ఈ విధంగా మనం వేయడం వల్ల ఏంటంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ కర్రీ వచ్చేసి నేను ముక్కలు ముక్కలుగా ఉంచనండి, కొంచెం ఈ విధంగానే చేస్తాను. ఎందుకంటే ఇది కర్రీ మనం కలుపుకోవడానికి చాలా బాగుంటుంది, మాకు ఇలానే ఇష్టం. అందుకోసం అడుగున కొంచెం కళాయి మాడినట్టు అయింది కదండి, అదంతా జిగురు అనమాట, అందువల్ల మనకు ఆ విధంగా అనిపిస్తుంది. ఇదిగోండి టోటల్గా అయిపోయింది బెండకాయ ఫ్రై. ఇది డ్రైగా ఉండదు, కొంచెం మెత్తగా కూర కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను దొండకాయ టమాటా పప్పు చేస్తున్నానండి. ఇది వచ్చేసి నేను రెగ్యులర్గా చేయను, ఎప్పుడో ఒకసారి దొండకాయ టమాటా పప్పు చేస్తాను. అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకు. ఈరోజు నేను 2 రకాలు వండుతున్నాను, ఎందుకంటే ఈవినింగ్ బయట పనులు ఉన్నాయి. ఆ వీడియో కూడా నేను మీకు ఫర్దర్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను దొండకాయలు, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ కట్ చేశాను. ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ చేసి నేను కుక్కర్లో డైరెక్ట్గా వేసేసుకున్నాను. ఎందుకంటే కుక్కర్లో ఒక 3 విజిల్స్కి మనకి దొండకాయ కూడా ఏం మెత్తగా అవ్వదండి, చాలా మంచిగానే ఉంటుంది. నేను ఆ విధంగానే కుక్కర్లో డైరెక్ట్గా పెట్టేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం ఆయిల్ వేసాను. ఇదేంటంటే మనం వాటర్ తక్కువగా పోసుకుంటేనేమో బాగానే ఉంటుంది, కొంచెం ఎక్కువైతే కనుక మనకి ఆయిల్ వేసినా కానీ పైనుంచి పొంగు వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను అన్నం కూడా స్టవ్ మీద పెట్టేశాను, అంటే రైస్ కుక్కర్లో వండట్లేను ఈరోజు. పప్పు విజిల్స్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను తాలింపు స్టార్ట్ చేశాను. నేను మొన్న కొత్తగా టిక్టాక్ బజార్లో ఒక చిన్న కళాయిని తీసుకొచ్చాను కదండి, అది వాడుతున్నాను తాలింపుకి. ఇది చాలా బాగుంది. నాకు ఏదైనా కొత్తగా తీసుకొచ్చిన ఐటమ్స్ని వాడడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు వచ్చేసి నేను తాలింపులో జీలకర్ర, ఆవాలు వేసాను. తర్వాత వెల్లుల్లిపాయలు వేసాను. ఈ వెల్లుల్లిపాయలు కూడా కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇది స్టీల్ కళాయి కాబట్టి నేను కొద్దిగా సిమ్లో పెట్టాను. కొంచెం చిన్న కళాయి అయినా పెద్ద కళాయి అయినా మనం కొద్దిగా సిమ్లో పెట్టి చేసుకుంటే తాలింపు బాగుంటుంది, లేదంటే మాడిపోతుంది. వెల్లుల్లిపాయలు మంచిగా వేగిన తర్వాతనే ఎండుమిర్చి వేసుకోవాలండి, లేదంటే ఎండుమిర్చి మాడిపోతాయి. ఇది స్టీల్ కళాయి అవ్వడం వలన ఏంటంటే కొంచెం సిమ్లో పెట్టకపోతే అడుగున కొంచెం స్మెల్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను కరివేపాకు కూడా వేసాను.
తర్వాత ఇంగువ వేస్తున్నాను. నేను పప్పులో కంపల్సరీ ఇంగువ వాడతానండి, ఎందుకంటే పిల్లలకి మంచిది, కడుపులో నొప్పి అలా రాకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను కొత్తిమీరని కూడా యాడ్ చేశాను. ఈ కొత్తిమీరను కూడా కొంచెం సేపు ఫ్రై చేశాను. ఆ తర్వాత నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కదా, నేను పప్పులు ఏ ఆకుకూర పప్పు అయినా ఏదైనా తాలింపులోనే కొంచెం కారం కూడా యాడ్ చేస్తాను. అది కూడా స్టవ్ కట్టేసే ముందు ఒక్కసారి అలా కారం వేసేసి స్టవ్ కట్టేస్తానమాట, లేదంటే కారం మాడిపోతుంది, అప్పుడు ఫ్లేవర్ అంతా మళ్ళీ చేంజ్ అవుతుంది. ఈ విధంగా మనం కారం తాలింపులోనే వేసుకోవడం వలన పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుందో లేదో ఎలా ఉంది అన్నది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు నేను పప్పుని మొత్తం ఇందులోకి షిఫ్ట్ చేసేసాను. ఇందులో చింతపండు ఇంకా నేను యాడ్ చేయలేదండి, చింతపండును కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. అలానే సాల్ట్ కూడా మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే, టేస్టీ దొండకాయ టమాటా పప్పు రెడీ అయిపోతుంది. ఈరోజు నేను 2 రకాలు వండాను, దొండకాయ టమాటా పప్పు, నెక్స్ట్ వచ్చేసి దొండకాయ ఫ్రై. ఎందుకనంటే ఈవినింగ్ పనులు ఉన్నప్పుడు మనం మార్నింగ్ ఈ విధంగా వండేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది కదా, అందుకోసము. నెక్స్ట్ వచ్చేసి తన్మయ్, ఇదిగోండి నిన్న మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఆ ఎగ్జిబిషన్ వీడియో కూడా నేను తొందరలోనే షేర్ చేసుకుంటాను మీతో. ఇక్కడ వచ్చేసి తన్మయ్ అదిగోండి బబుల్స్ ఆడేది తీసుకుంది, అది చాలా పెద్ద పెద్ద బబుల్స్ వస్తాయి. ఇది ఆడుకోవడానికి చాలా బాగుంది అనిపించింది, కాకపోతే ఏంటంటే క్వాలిటీ కొంచెం తక్కువగా ఉంది, ఇది తొందరగా ఖరాబ్ అయిపోయింది. ఈలోపు తన్మయ్ బాగానే ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత ఆ లిక్విడ్ని కొంచెం కింద అటు ఇటు పారబోసింది, కొంచెం తన మీద కూడా పోసుకుంది. ఇక అందుకని డ్రెస్ చేంజ్ చేసేస్తుంది ఇప్పుడు వెంటనే ఇమీడియట్గా వెళ్ళిపోయి. ఇదిగోండి ఇక్కడ మీరు చూసినట్టయితే టీవీ కవర్ వేసింది కదండి, తనోజ్కి ఎగ్జామ్స్ 22 దాకా ఉన్నాయన్నమాట. ఈరోజే లాస్ట్ వర్కింగ్ డే తనకి, అందుకని నేను రీఛార్జ్ అనేది చేయించలేదు ఈ 1 వీక్ నుంచి. అందుకోసం టీవీకి కవర్ వేసామండి. చాలా రోజుల తర్వాత టీవీకి ఈ విధంగా కవర్ అనేది ఉంది, లేదంటే రెగ్యులర్గా మేము టీవీ నేను మా తమ్ముడు ఎవరు ఒకళ్ళని చూస్తూనే ఉంటాము. తన్మయ్ అయితే 24 గంటలు కార్టూన్ మోగిస్తూనే ఉంటుంది. ఇప్పుడు టీవీ రీఛార్జ్ అనేది చేయించకపోవడం మూలంగా అదిగోండి తన్మయ్ ల్యాప్టాప్ ముందు కూర్చొని తను స్పెల్లింగ్స్ అవి చెక్ చేసుకుంటుంది. ఇదిగోండి చూసారా, డ్రెస్ కూడా చేంజ్ చేసేసింది. స్నానం అది ఇంకా కాలేదండి, కొద్దిసేపు అయిన తర్వాత చేస్తానని చెప్పి ముందు అది పెట్టుకొని కూర్చుంది. నాది వంట పని అదంతా అయిపోయింది కదా. ఇక తనోజ్కి ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ అండి, 22న. అందుకని తను తొందరగా వచ్చేస్తాడు కదా అనేసి నేను గబగబా వ్యాక్యూమ్ క్లీనింగ్ కూడా చేసేస్తున్నాను. అక్కడ మీరు చూసిన ఆ పార్ట్స్ వచ్చేసి నేను అది ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి, ఆ వీడియో కూడా నేను షేర్ చేస్తాను మీతో. ఇక్కడ వచ్చేసి నేను వ్యాక్యూమ్ క్లీనర్ని యూజ్ చేస్తున్నాను కదా, ఇది నేను దాదాపుగా 9 months నుంచి వాడుతున్నానండి. ఇదిగోండి నేను రన్నింగ్లోనే ఆ బ్రష్ని తీసేసి ఎడ్జెస్ కూడా చూసారా ఏ విధంగా ఫాస్ట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. అలవాటు అయిపోయింది, ఎందుకంటే మనం అంత కాస్ట్ పెట్టి కొన్నప్పుడు దాన్ని పక్కన పడేస్తే యూజ్ ఉండదు కదండి. ఇది యూజ్ చేయడం చాలా బాగా నచ్చింది నాకు, కాకపోతే కొంచెం సౌండ్ అనేది డిస్టర్బెన్స్ అనిపిస్తుంది, కాకపోతే అలవాటు అయిపోతుంది. ఇప్పుడు లంచ్ టైం అండి, తనోజ్ కూడా నేను వ్యాక్యూమ్ క్లీనింగ్ చేసేటప్పటికే వచ్చేసాడు. ఇదిగోండి తన్మయ్ మేము ఇక్కడ హాల్లోనే కూర్చున్నాము, ఏసీ ఉండడం వలన హాల్లోనే కూర్చొని మేము భోజనాలు అవి చేసేస్తాము. అదిగోండి తన్మయ్ చూడండి బెండకాయ కర్రీని ప్లేట్లోంచి తీసుకొని తినేస్తుంది. ఇప్పుడు లంచ్ అయిపోయింది కదా, లంచ్ అయిపోయిన తర్వాత మేము డెజర్ట్స్ తింటామండి, అంటే స్వీట్ ఎనీ స్వీట్ లంచ్ అయిపోయిన తర్వాత తినడం అంటే మాకు చాలా ఇష్టం. తన్మయ్కి మామూలుగానే స్వీట్ అంటే చాలా ఇష్టం అండి. స్వీట్ ఉందంటే తను లంచ్కు ముందు లంచ్ తర్వాత తను రెగ్యులర్గా తింటూ ఉంటుంది స్వీట్స్. అదిగోండి తను కానిచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ పల్లీలు వేయించాను కదండి, అవి ఇప్పుడు తింటున్నాము ఈ టైంలో ఆఫ్టర్నూను. ఇక్కడ మీరు టీవీ చూసారు కదా, అది వైఫైతో రన్ అవుతుందండి. ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, రీఛార్జ్ చేపిద్దాం అనుకున్నాను, ఈలోపు వాళ్ళు వైఫై పెట్టుకొని కూర్చున్నారు. అదిగోండి తన్మయ్ చూడండి. ఈలోపే నేను ఇక్కడ కొంచెం టైం దొరికినా బట్టలు మడత పెట్టేస్తూ ఉంటాను, ఎందుకంటే అవి ఎక్కువగా ఉంటే తర్వాత మళ్ళీ మనకి మడత పెట్టుకోవడం కష్టంగా అనిపిస్తుంది. అందుకోసమని నేను ఎప్పటికప్పుడు బట్టలు అవి మడత పెట్టేస్తాను. ఈరోజు వచ్చేసి ఒక పచ్చడిని జార్లోకి పెడదామని క్లీన్ చేసి ఫ్యాన్ కింద ఆరబెట్టానండి.
ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఈవినింగ్ 4:30 అలా అవుతుంది. ఈలోపు నాకు హోమ్ సెంటర్ నుంచి షాపర్ స్టాప్ నుంచి ఒక పార్సిల్ వచ్చింది. ఇది ఏ కొలాబరేషన్ కానీ ఏమీ కాదండి, నా ఓన్ మనీతో నేను కొనుక్కున్నాను. ఇది వచ్చేసి ఈ మధ్యన మనకి షాపర్ స్టాప్లో కొంచెం ఆఫర్స్ నడుస్తున్నాయి. కాకపోతే వాళ్ళు 1 or 2 ప్రోడక్ట్స్ మాత్రమే ఆఫర్లో ఉంచుతున్నారు. కానీ మినిమం బిల్ అనేది 900 చేయాలి, లేదంటే మనకి చార్జెస్ అనేవి పడతాయి అన్నమాట. ఒక 100 ఆ విధంగా అడిషనల్గా పడతాయి. ఇవి వచ్చేసి హ్యాంగర్స్ అండి. ఇక్కడ మీరు చూసినట్టయితే వీడియోలో మీకు ఆల్రెడీ కనిపిస్తుంది. ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవడానికి, అంటే మనం మేకులు అవి కొట్టకుండా మనం డోర్స్కి, కప్బోర్డ్స్కి వాటికి హ్యాంగ్ చేసుకోవడానికి. ఇవి వచ్చేసి ఈ విధంగా స్టీల్ మెటీరియల్తో ఉందండి. ఇక్కడ మనకి హ్యాంగింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ చిన్న చిన్న నాబ్స్ వచ్చేసి మనం హ్యాంగర్స్ని హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదంటే ఎస్ టైప్ హుక్స్ ఉంటాయి కదా, వాటిని హ్యాంగ్ చేసుకొని మనం హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఆ విధంగా ఏమన్నా హ్యాంగ్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసి స్టీల్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇవి సెట్ ఆఫ్ 4, అంటే ఒక ప్యాకెట్లో 4 ఉన్నాయి అన్నమాట. ఇవి నేను ఆ విధంగా 2 సెట్స్ పెట్టుకున్నాను. అది ఏ విధంగా అయిందంటే, నేను ఇది ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదిగోండి, ఇక్కడ నేను ఒక చైర్కి ఈ విధంగా ఇట్లా మనం నిలువుగా కూడా హ్యాంగ్ చేసుకొని మనం క్లోత్స్ని 1 by 1 పెట్టుకోవచ్చు అనమాట. అది కూడా నేను ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవి ఒక ప్యాకెట్కి 4 ఉన్నాయి కదా. నేను ఆ విధంగా 2 ప్యాకెట్స్ ఎందుకు పెట్టానంటే, నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో మనకి ఇచ్చినప్పుడు వాళ్ళు సెట్ ఆఫ్ 4 అని ఇచ్చారు. కాకపోతే కొన్ని ఐటమ్స్కి ఏంటంటే హుక్స్లు విడిగా ఇస్తారు కదా, హుక్కు తర్వాత స్క్రూసు, ఈ రాడ్డు ఇవన్నీ కలిపి ఇచ్చారేమో అనుకున్నాను. అక్కడ డీటెయిల్డ్గా లేదనమాట. అందుకోసం నేను 2 సెట్స్ని పెట్టుకున్నాను. కాకపోతే ఇవి మనకి చాలా తక్కువ కాస్ట్ పడినాయి కదండి. ఇవి 499 రూపీస్ ఉంది యాక్చువల్గా. నేను 70% డిస్కౌంట్లో తీసుకున్నాను, 90 రూపీస్ పడింది. ఇవి మనకి ఒక్కొక్కటి దాదాపు 22 రూపీస్ 23 రూపీస్ వరకే పడిందనమాట. అందుకోసం నేను ఈ విధంగా 4 తీసుకున్నాను. అంటే నాకు పెద్దగా ఐడియా లేకుంది, అందుకని. ఇవి ఏ విధంగా యూజ్ చేస్తాను అన్నది ఈ వీడియోలోనే చూపిస్తానన్నాను కదా. ఇదిగోండి, ఇక్కడ హుక్కు అంటే మనం డోర్కి పెట్టాను నేను ప్రజెంట్గా. ఇక్కడ ఈ హ్యాంగర్స్కి మనకి ఇక్కడ నాబ్ అనేది అటు ఇటు మూవ్ అయ్యేదైతే మనకి ఈజీగా ఉంటుందండి పెట్టుకోవడానికి, హ్యాంగ్ చేయడానికి. నేను ఈ విధంగా మొత్తం 6 వరకు మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. అంటే నిలువుగా ఉన్న ప్లేస్లో, ఒకే ప్లేస్లో మనం 6 జతల్ని హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. 6 అలా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇట్లా అడ్డంగా అయినా యూజ్ చేయొచ్చు. అడ్డంగా యూజ్ చేయడం వలన కూడా మనకి 6 అనేది హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అంటే మనకి చిన్నగా కప్బోర్డ్స్ చిన్నగా ఉన్నా, లేదంటే మనకి డోర్స్కి బ్యాక్ సైడ్ కూడా మనం ఈ విధంగా హ్యాంగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ప్లేస్ అనేది తక్కువగా ఉంటే కూడా మనం ఈ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అలానే మీరు షాపర్ స్టాప్లో కూడా ఒక్కొక్కసారి చెక్ చేస్తూ ఉండండి, ఆఫర్స్ పెడుతున్నారు. ఇంతేనండి ఈ వీడియో. బాయ్ బాయ్. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటానండి. బాయ్ బాయ్. సీ యూ.